యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ శుభములు వందనం తెలియజేస్తున్నాను ప్రియులారా. మరి మనము గత ఎపిసోడ్లో మనము ఐశ్వర్యష్ గురించి మనం ధ్యానించుకుని ఉన్నాము. ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలో ఐదు పాత్రలు ఉన్నాయని నేను తెలియజేశాను కనుక ఇప్పుడు రెండవ పాత్ర ఏంటో అనేది మనం చూద్దాం. రెండవది ఏంటంటే ప్రత్యేకమైన వ్యక్తుల్లో ఐదుగురు ప్రత్యేకమైన వ్యక్తుల్లో రెండవ వ్యక్తి ఎవరంటే వష్తి. రెండవ వ్యక్తి రాణి అయిన వష్తి కూడా రాజైన ఐశ్వర్యషు విందు చేస్తున్నాడు అనుకుని విందు చేయించాడు కాబట్టి ఈమె కూడా కోటలో తన స్త్రీలు అక్కడున్న స్త్రీలందరికీ కూడా ఈమె కూడా ఏం చేసింది, విందు చేసింది. ఏడవ దినమందు రాజు ద్రాక్షరసము త్రాగి సంతోషంతో ఆనందంతో అందరితో మరి కూడి వచ్చిన జనమునకు అధిపతులకు రాణి అయిన వష్టి యొక్క సౌందర్యము కనపరచవాలని ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇన్ని రోజులు విందు చేయించానని చెప్పి బాగా ద్రాక్షరసము త్రాగి ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నాడు వాళ్ళందరి అధిపతులందరితో కూడా కలిసి. అయితే తన యొక్క రాణి యొక్క సౌందర్యము వారందరికీ చూపించాలనే ఉద్దేశం ఆయనలో కలిగింది. ఐశ్వర్యషులో భార్య యొక్క అంటే రాణి యొక్క భార్య కదా, రాణి యొక్క మరి ఆమె యొక్క సౌందర్యాన్ని వాళ్ళందరికీ చూపించాలని ఈయనలో ఆశ కలిగింది. కాబట్టి వష్టి యొక్క సౌందర్యం కనపరచవాలని కిరీటం ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలుచుకుని రమ్మని ఆజ్ఞాపించెను. ఆమె కిరీటం ధరించుకుని ఎక్కడ రావాలంట, ఆయన సన్నిధికి రావాలంట. ఆయన సన్నిధికి రావాలంటే అక్కడ ఎవరున్నారు, అందరు ఎవరు, తాగి ఉన్న వాళ్ళనే కదా అందరు కూడా. మరి అలాంటి వాళ్ళ దగ్గరికి తన భార్యని ఇలా రమ్మని పిలిచాడు. మరి ఐశ్వర్యషు భార్య యొక్క సౌందర్యాన్ని చూపించాలన్న ఉద్దేశమా? ఇది అసలు ఎవరైనా భర్త తన భార్యని వేరొకరు చూస్తేనే సహించలేడు సహజంగా భర్త. మరి తన భార్య మరి అంతమంది ముందు తాగి ఆ విధంగా ఉన్న వాళ్ళ ముందుకి ఆమెను రమ్మని అనడంలో అంటే ఆమె సౌందర్యవతి వష్టి. మరి ఆమె రమ్మనడంలో ఏమిటిది అంటే తాగేసి అసలు ఏం మాట్లాడుతున్నాడో ఆయన తెలిసిందా లేదా మనకు అర్థం కాలేదు. రమ్మని ఆజ్ఞాపించను. ఆమె సౌందర్యవతి. రాజును అతనితో కూడా ఉన్నవారును బాగా తాగి ఉన్నారు. 7 దినాలు విందు చేయించాడు కదా. బహుశా రాజు ఆమెను అందరి ముందు ఏం చేయమంటాడని, నాట్యం చేయమంటాడేమోనని, నాట్యం చేయడానికి పిలిచాడేమో, లేక ఆమె అందచందాలను చూపించడానికి పిలిచాడేమో. అయితే రాజు యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన రాణి అందరి ముందు రావడానికి ఆమె ఒప్పుకోలేదు. ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు నాట్యం చేయి అంటే నాట్యం చేయడానికి పిలిచాడో, ఆమె అందాలు అందరూ చూపించడానికి పిలిచాడో. మరి అందుకని ఈమెం చేసింది, తిరస్కరించింది. రానంది. ఆమె రానని చెప్పింది, ఒప్పుకోలేదు. రాజాజ్ఞను ఏం చేసింది ఆమె? తిరస్కరించింది. రాజాజ్ఞను తిరస్కరించింది. ప్రియులారా, అందరిని బట్టి రాజు బహుగా కోపగించుకున్నాడు. అంటే ఇప్పుడు అందరి ముందు ఈయన యొక్క ఈయన ఈ గౌరవము పోయింది కదా. భార్య తిరస్కరించింది అనేసరికి ఈయన కోపగించుకున్నాడు. కాలజ్ఞానంలో ఆలోచనలు తెలుసుకోవాలనుకున్నాడు. వారు రాణి అయిన వష్టిని నేరస్తురాలుగా ప్రకటించారు.
ఎందువల్ల భర్త రమ్మంటే అంటే విధేయత లేదని అక్కడ అర్థం. భర్త రమ్మంటే ఈమె రాలేదు అని రాజు సన్నిధికి ఇక ఎన్నడూ వస్తీ రాకూడదని తీర్పునిచ్చేశారు. ఇంకెన్నడూ రావడానికి అవకాశము వస్తీకి లేదు అని తీర్పునిచ్చారు. ప్రియులారా, మంచి కొరకు నిలబడితే కొన్నిసార్లు ఇలాంటి సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం మంచి కొరకు నిలబడితే ఆమెమో అక్కడ ఆవిడందరూ అందరి ముందు తను ఎలా వెళ్ళగలదో అన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఏం చేయమంటాడు, నృత్యం చేయమంటాడు ఏమో అని చెప్పి తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలని ఆమె తను వెళ్లకుండా ఉంటే ఈయనేం చేశాడు, వాళ్ళందరినీ పిలిపించి కాలజ్ఞానులను అందరినీ పిలిపించి ఏం చేశాడు, వాళ్ళు తీర్పునిచ్చారు. ఇక రాజు సన్నిధికి ఇక వస్తే ఇంకెప్పటికి కూడా రావడానికి వీలు లేదు అని తీర్పునిచ్చారు ప్రియులారా. కాబట్టి రాజాజ్ఞను తిరస్కరిస్తే తనకు నష్టం కలిగే అవకాశం ఉందని తెలిసి కూడా తన పరిశుద్ధతను తన పవిత్రతను కాపాడుకుందండి. ఇలా ఎంతమంది అలా కాపాడుకునేవాళ్ళు ఉన్నారు? ఇలా కాపాడుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనకి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఎవరు? బత్షెబ ఏం చేసింది? రాజు పిలవగానే భర్త సైన్యంలో ఉన్నాడు, భర్త లేడు, రాజు పిలిచాడనేసరికి ఆమెకి ఏం కలిగింది? సంతోషం కలిగింది. అమ్మ అంతమందిలో నన్నే ఆయన ఎందుకు పిలిచాడో ఏంటో అని సంతోషంతో వెళ్ళింది. బత్షెబ తిరస్కరించిందా? భర్త లేడు నేను రానని అందా? అనలేదు. వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో అంతా కూడా మనకి తెలుసు. కాబట్టి ఇక్కడ ఏమేం చేసింది? వెళ్ళలేదు. భర్త దగ్గరికే వెళ్ళలేదంటే అంతమంది ద్రాక్షారసము త్రాగి ఆ విధంగా ఉన్న సమయంలో భర్త పిలవడం అనేది కూడా పద్ధతి కానే కాదు. కాబట్టి తన గౌరవాన్ని కాపాడుకుంది వస్తీ, రాణి స్థానాన్ని పోగొట్టుకుంది కానీ తన గౌరవాన్ని కాపాడుకుంది. ఇక్కడ సంసోను వల్లే జీవిస్తూ కొంతమంది ఏం చేస్తున్నారు? తమ జీవితాలను ఏం చేస్తున్నారు? వాళ్ళు తన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సంసోను వల్లే జీవిస్తూ కదా, సంసోను వల్లే జీవిస్తూ కొంతమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పవిత్రతను కాపాడుకుంటూ దేవుని రాజ్యాన్ని కట్టాల్సింది పోయి, దేవుడు సంసోన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు మరి మనోహ దంపతులకి సంసోన్ని ఎందుకు ఇచ్చాడు? నాజీరు చేయబడిన వ్యక్తి సంసోను. మరి ఆ ఫిలిష్తీయుల నుండి ఈ ఇశ్రాయేలుని కాపాడడానికి కదా సంసోన్ని ఏర్పాటు చేసుకుంది దేవుడు. అలాంటిది మరి దేవుని రాజ్యాన్ని కట్టాల్సిందల్లా పోయి సంసోన్ ఏం చేశాడు? తప్పుడు వ్యక్తుల వెంట పోతున్నారు. దేవుని రాజ్యాన్ని కట్టాల్సింది పోయి, పవిత్రతను కాపాడుకుంటూ దేవుని రాజ్యాన్ని కట్టాల్సింది పోయి సంసోను వలె తప్పుడు వ్యక్తులు వెంట పోతున్నారు. సంసోను వలె జీవించడం కంటే జీవించడం కంటే రాణి అయిన వస్తీ వలె జీవించడమే మేలు. రాణి అయిన వస్తీ వలె జీవించడమే మేలు. ఆయన రావద్దన్నా పర్వాలేదు, ఆయన రాణి స్థానాన్ని తీసివేస్తే పర్వాలేదు, కానీ తన గౌరవాన్ని కాపాడుకుంది. అంతమంది ముందు ఆమె తన పరిశుద్ధతను కాపాడుకుంది. అంతమంది ముందుకు వెళ్ళకుండా తన పరిశుద్ధతను కాపాడుకుంది ప్రియులారా. ఇది వస్తీ ఇది రెండవ వ్యక్తి. ఐదుగురు వ్యక్తులలో రెండవ వ్యక్తి. మూడవ వ్యక్తి గురించి చూద్దాం. మొర్దెకై. మూడవ వ్యక్తి ఎవరు తెలుసా? మొర్దెకై.
5 ప్రత్యేకమైన వ్యక్తుల్లో 3వ వాడు మొర్దెకై. ఇతడు ఒక యూదుడు. అతడు తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అంటే ఎవరు తెలుసా? హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు మరణించినప్పుడు ఆమె తన కుమార్తెగా స్వీకరించి పెంచుకున్నాడు. హదస్సా తల్లిదండ్రులు మరణించినప్పుడు తన కుమార్తెగా స్వీకరించి పెంచుకున్నాడు. హదస్సా అంటే ఆమె ఎస్తేరు అంటే అర్థం ఏంటి? నక్షత్రము అని అర్థం. మరి ఎస్తేరు తినటం నుండి పెద్దదై అందమైన రూపంలో సుందర ముఖము గలదై ఉండి సుందరమైన రూపమును సుందరమైన ముఖము కలిగినదానిగా ఉన్నదామె. మొర్దెకై ఆమెను సంరక్షించాడు. నాకెవరూ లేరే అనుకునే నీ జీవితాన్ని సంరక్షించడానికి దేవుడు, కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, నాకెవరూ లేరు, నేను ఒంటరిదాన్నే, నాకెవరు లేరే, అందరు దూరం అయిపోయారు, అందరి ప్రేమకి దూరం అయిపోయాను అని బాధపడుతూ ఉంటారు. అలాంటి అలాంటి వాళ్ళని ఓదార్చేది ఎవరంటే దేవుడే. కాబట్టి పిల్లారా, ఎవరు లేరనుకున్న ఆ ఎస్తేర్ని మొర్దెకై స్వీకరించి పెంచాడు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒంటరిగా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ప్రేమకు నోచుకున్న వాళ్ళు, ప్రేమకు దూరమైన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఎందుకంటే నేను ఎంత బాధ వచ్చిందంటే చాలా ప్రాక్టికల్గా నేను తెలియజేస్తున్నాను నేను మాట్లాడలేని. కాబట్టి దేవుడు ఎవరొకరిని ఏర్పాటు చేస్తాడు. నీకెవరు లేరు అని అనుకునే టైంలో నీకు ఎవరొకరిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే భయపడవద్దు. దేవుడు ఉన్నాడు మనకి, భయపడవద్దు. నిన్ను విడువని ఎడబాయనని చెప్పిన దేవుడు నిన్ను ఎప్పటికీ కూడా విడువడు ప్రియులారా, ఎప్పటికీ విడువడు. కనుక దేవుడు మన వంట జీవితం కొరకు దేవుడు కొంతమందిని నియమిస్తాడు. ఇలాంటి వాళ్ళు ఒంటరి వాళ్ళని అనేక మంది నేను చూసా. ప్రేమకు దూరమైన వాళ్ళని అనేక మంది నేను చూసా. వారికి చూడండి, ఇప్పుడు అనాథాశ్రమాలు ఉన్నాయి, అనేక మంది వృద్ధాశ్రమాలు ఉన్నాయి. మొన్న ఒక ఇంటర్వ్యూ చూసినప్పుడు చాలా నాకు బాధ కలిగింది. వాళ్ళ పిల్లలు అందరూ ఎక్కడెక్కడో ఉన్నారు, ఫారెన్లో పెట్టేసి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? వాళ్ళు వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్రమాల్లో వాళ్ళు డబ్బు కట్టేసి వాళ్ళని పెట్టేసి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చిన్నప్పటి నుంచి పెంచి వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించి వాళ్ళని అంత స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళని ఆ తల్లిదండ్రులు మర్చిపోయి బిడ్డలు డబ్బే ముఖ్యం అనుకుని, డబ్బే నాకు చాలనుకుని తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి వాళ్ళ దారి వాళ్ళు వెతుక్కుంటున్నారు ప్రియులారా. కాబట్టి అలా ఏడ్చిన వాళ్ళని ఆశ్రమాల్లో ఆ ఇంటర్వ్యూలోని చూసి చాలా బాధ కలిగింది. కాబట్టి ఇలా బిడ్డలు అలా ఉండొద్దు. పుట్టిన బిడ్డల్ని ఎంతగానో ప్రేమగా చూసుకొని ఆ బిడ్డలు మనతో ఉంటారు. మనకి ప్రేమ కలిగి మన యొక్క శేష జీవితంలో వారు మనకి తోడుగా ఉంటారని
మనం అనుకుంటాం, కానీ వారి యొక్క ఆశలు వేరే ఉంటాయి. అలాంటి సమయాల్లో మరి దేవుడే అండ, దేవుడే మనకి అండగా ఉంటాడు. ఇప్పుడు తల్లిదండ్రులను కోల్పోయింది ఎస్తేరు, తల్లిదండ్రుల్ని కోల్పోతే ఆ పెనతండ్రి ఆయన ముద్దకి ఆ ఎస్తేర్ని పెంచుకున్నాడు. పిల్లల దేవుడు ఆ ముద్దకిని ఎస్తేరికి మరి ఎస్తేరు యొక్క బాధ్యతను అప్పగించాడు. కాబట్టి ఇలాంటి జీవితాలు కలిగిన వాళ్ళు అనేక మంది ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. అనేక మంది మనం ప్రేమ 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 అనే బిడ్డల పట్ల ఎంతో ప్రేమ పెంచుకుంటాం. కనుక దేవుని సంకల్పంలో నిన్ను దేవుని మార్గాల్లో నడిపించే వ్యక్తుల క్రింద కొంతకాలం దేవుడు ఉంచుతాడు. మన దేవుని సంకల్పంలో ఉన్న నిన్ను దేవుని మార్గాల్లో నడిపించే వ్యక్తుల క్రింద దేవుడు నిన్ను ఉంచుతాడు. వారు మీ బంధువే కావచ్చు, దైవ సేవకులే కావచ్చు, నిన్ను ప్రేమించేవారే కావచ్చు, ఎవరైనా కావచ్చు. మొద్దుకి చాలా తగ్గింపు గల వ్యక్తి, చాలా తగ్గింపు కలిగిన వ్యక్తి మొద్దుకై. మంచి సంరక్షకుడు. రాజాజ్ఞను బట్టి రాజ్యంలోని కన్యకులు అనేకులు సూషణ కోటకు పోగుదేయబడ్డారు. అనేక మంది కన్యకలు, ఎందుకంటే వస్తి తొలగించబడింది కదా, అందుకని ఇంకొక రాణిని ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు అహశ్వరీషు. వారిలో ఎవరున్నారు? ఎస్తేరు కూడా ఉంది. రాజు పెట్టిన అందాల పోటీలు ఎన్ని అంటే 12 నెలల పాటు సిద్ధపడిన అనేక మంది కన్యకల్లో 12 నెలలు సిద్ధపడాలి. 12 నెలల పాటు సిద్ధపడిన అనేక మంది కన్యకల్లో ఎస్తేరు కూడా ఉంది. ఎస్తేరు సిద్ధపడుతున్న కాలమంతా మొద్దకి దూరం నుండి అంతఃపురం యొక్క ఆవరణంలో తిరుగులాడుచూ గమనిస్తూ ఉండేవాడు. ఆమెని గమనిస్తూ ఉండేవాడు ఎస్తేర్ని. ఒక రోజున రాజు యొక్క ద్వారపాలకులు ఇద్దరు రాజును చంపడానికి ఆలోచన చేస్తున్నారండి. ఒకరోజు ద్వారపాలకులు రాజును చంపడానికి ఆలోచన చేస్తున్నారు. ఈ సంగతి మొద్దెకైకి తెలియబడగా, ఈ సంగతి మొద్దెకైకి తెలిసింది. వారు అలా ఆలోచన చేస్తున్నారన్న ఈ విషయము మొద్దెకైకి తెలిసింది. తెలియబడగా దాన్ని రాణి అని ఎస్తేరుతో చెప్పాడు. ఇలా ఎట్లా ఆలోచించుకుంటున్నారని చెప్పి ఎస్తేరుతో చెప్పాడు. ఎస్తేరు మొద్దెకై యొక్క పేరట రాజునకు దానిని తెలియజేసింది. ఈ సంఘటన గురించి విచారణ చేయగా ఇది నిజమనే రుజుమైంది. అందుచేత వారిద్దరిని ఒక చెట్టుకి ఉరి తీయించారు. ఇది రాజు ఎదుటనే రాజ సమాచార గ్రంథమందు వ్రాయబడింది. రాజు ఎదుటనే ఇది ఆయన సమాచార గ్రంథములో, అంటే ఏ టైంలో ఏం జరిగింది ఇవన్నీ కూడా రాయడానికి ఒక బుక్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, అందులో మరి ఈ యొక్క సమాచారం కూడా వ్రాయబడిందన్నమాట. ఇది ఇంతవరకు మనము మొద్దెకై గురించి మనము ధ్యానించుకున్నాం. తర్వాత నెక్స్ట్ హామాను గురించి హామాను ఇంకా ఎస్తేర్ వీళ్ళ గురించి మనము నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ధ్యానించుకుందాం. మరి కాబట్టి ఈ యొక్క మొద్దెకై ప్రేమ కలిగిన వ్యక్తిలా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రేమ కలిగి మనం ఈ లోకంలో జీవించేవారిగా ఉండాలి.
మనము ప్రేమ గురించి అనేకమైన మరి బోధలు చెప్తూ ఉంటాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని చెప్తూ ఉంటాం. కానీ దేవుడు లోకమును ప్రేమించాను అని చెప్తాము, కానీ లోకం ఇళ్ళల్లో ఉన్నవాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకునేవారుగానే లేరు. ఒకళ్ళలోనే ప్రేమ అనేది దూరం అయిపోతుంది. ఇవి చాలా ఈ యొక్క ఇళ్లల్లో జరుగుతున్న సమస్య, కానీ కొన్ని బయటపడతాయి అంతవరకే. కనుక మరి ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మనము మరి హామాను గురించి, ఎస్తేరు గురించి మనము ధ్యానించుకుందాం. ఈ వాక్యంలో దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రము దేవా. ప్రభా తండ్రి, దొరకనైనా ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి వస్తి గురించి నాయన కూడా మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన ప్రభా. తండ్రి మరి ఆమె తన పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకుంటాం గారు తండ్రి భర్త ఆజ్ఞను కూడా ఆమె తిరస్కరించింది నాయన ప్రభా. అదే నాయన ప్రభా మరి మొర్దెకై నాయన మరి ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు చనిపోగా తండ్రి ఆమె యొక్క పినతండ్రి అయిన మరి మొర్దెకై ఆమెను సంరక్షించినట్లుగా మేము చూస్తున్నాం తండ్రి. ఆమె పట్ల అతనికి ఉన్న ప్రేమను మేము తెలుసుకుంటున్నాం తండ్రి నాయన. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రేమ కలిగి జీవించేవారిగా ఉండాలని కూడా మేము ఈ వాక్యం ద్వారా కూడా మేము నేర్చుకుని ఉంటున్నాం నాయన ప్రభా. తండ్రి ప్రతి ఒక్కరూ ఆ విధంగా జీవించటకు నీ కృప అనుగ్రహించమని మా ప్రభు నేసి నమ్రతమారు నమ్మగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక సహవాసము సకల దేవుని సదాకాలము తోడ నిలిచినను గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.